వారంలో ఈ రోజు అప్పు ఇవ్వడం, డబ్బు తీసుకోవడం మంచిది కాదు. శుక్రవారం మాత్రం కాదు, జ్యోతిష్యం గ్రహాలు, నక్షత్రాలు మొదలైన ఖగోళ వస్తువుల స్థానాలకు, భూమిపై జరిగే సంఘటనలకు మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఈ శాస్త్రం ప్రకారం ఖగోళ వస్తువుల స్థానాలు మన జీవితాలపై ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం ఆధారంగా జ్యోతిష్యులు భవిష్యత్తును ఊహిస్తారు, శుభకార్యాల కోసం శుభప్రదమైన రోజులు ఎప్పుడొస్తాయో ప్రజలకు తెలియజేస్తారు. హిందూ జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడే చాలా మంది ప్రజలు అనేక నమ్మకాలు పెట్టుకున్నారు. అలాంటి నమ్మకాల్లో మంగళవారానికి సంబంధించి ఒక నమ్మకం ఉంది. అదేంటంటే మంగళవారం ఆర్థిక లావాదేవీలకు, ముఖ్యంగా డబ్బు తీసుకోవడానికి లేదా అప్పు ఇవ్వడానికి అనువైన రోజు కాదు. మంగళవారానికి సంఘర్షణ, దూకుడును సూచించే అంగారక గ్రహంతో అనుబంధం కలిగి ఉందని నమ్ముతారు. ఈ రోజు ఆర్థిక పనులు చేస్తే ప్రతికూల ప్రభావాలు చవిచూడక తప్పదని నమ్ముతారు. అందుకే అప్పు తీసుకోవడం లేదా అప్పు ఇవ్వడం కారణంగా ఆర్థిక కలహాలు తలెత్తవచ్చు లేదా ఆర్థికంగా నష్టపోవచ్చు. ముఖ్యంగా ఇచ్చిన అప్పు ఇతరులు తిరిగి చెల్లించకపోవచ్చు. ఇతర నష్టాలకు సైతం అవకాశం ఉండవచ్చు. ఆటంకాలు, దురదృష్టం, మంగళవారం జరిపిన లావాదేవీలలో జాప్యం, ఆటంకాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇది ఆర్థిక లావాదేవీలను మాత్రమే ప్రభావితం చేయడమే కాకుండా జీవితంలోని ఇతర రంగాలలో కూడా ప్రతికూల ప్రభావాలను చూపించవచ్చు. ముఖ్యంగా బర్త్ చార్ట్ లో అంగారక గ్రహం ఉన్న వ్యక్తులకు మంగళవారం చాలా దురదృష్టాన్ని కలిగిస్తుందని భావిస్తారు. వీరు ఈ రోజున తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు డబ్బు సంబంధించిన సమస్యలకు దారితీయవచ్చు. ఫ్యామిలీ, బిజినెస్, మంగళవారం కుటుంబ సభ్యుల నుంచి అప్పులు తీసుకుంటే మనస్పర్ధలు తలెత్తుతాయి. జీవిత భాగస్వాములు లేదా తోబుట్టువుల నుంచి చిన్న వస్తువులను కూడా తీసుకోవద్దని జ్యోతిష్కులు సలహా ఇస్తారు. ఎందుకంటే ఇది వాదనలు, ఉద్రిక్తతకు దారి తీస్తుంది. వ్యాపార యజమానులు కూడా మంగళవారం డబ్బుకు సంబంధించిన ఏ పని చేయకూడదని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఆర్థిక లావాదేవీలకు అసలు అనుకూలమైనది కాదు. ఈ రోజున జరిగే లావాదేవీలు వ్యాపార శ్రేయస్సుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని జ్యోతిష్య సంప్రదాయాలు సూచిస్తున్నాయి. రుణ సంక్షోభం, మంగళవారం నాడు అప్పు తీసుకోవడం వల్ల తీవ్రమైన రుణ సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. అలాంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ కు మంగళవారం నాటి శక్తులు మద్దతు ఇవ్వవని నమ్ముతారు. మంగళవారం కొత్త వస్తువులు కొనుగోలు చేయడం కూడా మంచిది కాదని అంటారు. ఎందుకంటే ఈ రోజున కొనుగోలు చేసిన వస్తువులు త్వరగా చెడిపోవచ్చని లేదా వాటి కారణంగా నష్టపోవచ్చని నమ్ముతారు. అందుకే ఈ నమ్మకాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ రోజు పెట్టే పెట్టుబడులు కూడా చివరికి నష్టాలే కలిగిస్తాయని చెబుతారు. ఆస్ట్రాలజీ ప్రకారం మంగళవారం నాడు కొన్ని రంగులు మంచి చేస్తాయి. కొన్ని రాసుల వారికి కూడా మంగళవారం కలిసి వస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.